Welcome to Epitome IAS. So today our question is give detailed explanation of religious conditions of Kakatiya time period. కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులను వివరించండి, సవివరంగా వివరించండి. గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రిలీజియస్ కండిషన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ కాకతీయ పీరియడ్, ఆర్ యూ కెన్ కాల్డ్ as of Kakatiya time period. Yes. And you know very well, you read a lot of things about Kakatiya religion in the time of prelims. And come to the point, according to the question, we have to give all the important religious issues in the time of Kakatiya period. So first of all, మనకి మొదటగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకతీయ టైం పీరియడ్లో సో what are the important religions which were flourished in the time of Kakatiya period? One is Jainism. సో కాకతీయుల కాలంలో ఫ్లరిష్ అయినటువంటి ముఖ్యమైన రిలీజన్స్ ఏంటంటే జైనిజం, శైవిజం అండ్ వైష్ణవిజం. కాకతీయుల కాలంలో ఫ్లరిష్ అయినటువంటి బాగా వర్ధిల్లినటువంటి రిలీజన్స్ ఏంటి అంటే మనకి జైనిజం, శైవిజం అండ్ వైష్ణవిజం. ఎస్. అండ్ యు నో వెరీ వెల్ అమ్మా, ఈ జైనిజం అనేది మనకి బుద్ధిజం కాలం నాటిది 6th century BC. సో మనకి వైష్ణవ రిలీజన్, వైష్ణవ మతం, మనకి హిందూ మతంలోనే శైవిజం, వైష్ణవ మతం అనేవి రెండు శాఖలు. వైష్ణవిజం అండ్ జైనిజం అనేవి రెండు శాఖలు. ఇవి మనకి క్లియర్గా ఎక్కడ కనిపిస్తాయంటే గుప్తుల కాలంలో కనిపిస్తాయి. గుప్తా టైం పీరియడ్లో మనకి హిందూ మతంలో రెండు శాఖలు శైవిజం అండ్ వైష్ణవిజం మొదటగా అక్కడ కనిపిస్తాయి. మనకి జనరల్గా మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర మనకి లాటర్ వేదిక్ పీరియడ్లో కనబడతారు, లాటర్ వేదిక్ పీరియడ్. కానీ పర్టికులర్గా ఈ టూ సెక్ట్స్ ఆర్ యూ కెన్ కాల్ రెండు శాఖలు హిందూ మతంలో మోస్ట్ ఇంపార్టెంట్ శాఖలు శైవిజం అండ్ వైష్ణవిజం. ఎస్, క్లియర్. అయితే మనకి ఎర్లీ కింగ్స్ చూసుకున్నట్టయితే కాకతీయలో ఎర్లీ కింగ్స్ చూసుకున్నట్టయితే అంటే ముందు పరిపాలించిన రాజులు చూసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువగా జైనిజాన్ని ప్యాటర్నైజ్ చేశారమ్మా. జైనిజం, ద ప్యాటర్నైజ్డ్ జైనిజం. ఎవరు? ఎర్లీ కింగ్స్ ఆఫ్ కాకతీయాస్ ఎక్కువగా జైనిజాన్ని ప్యాటర్నైజ్ చేశారు. దే వర్ జైన్ డివోటీస్, వాళ్ళు జైన భక్తులు. అయితే మనకి రుద్రదేవ కాలం నాటి నుంచి కాకతీయ రూలర్ రుద్రదేవ కాలం నాటి నుంచి మనకి శైవిజం గాట్ ప్రామినెన్స్. శైవిజం గాట్ ప్రామినెన్స్. శైవిజం అనేది మనకి బాగా ఊపందుకున్నది ఎక్కడి నుంచి అంటే రుద్రదేవ కాలం నుంచి అమ్మా. ఫ్రమ్ రుద్రదేవ టైం పీరియడ్ మనకి శైవిజం అనేది మనకి మిగతా రిలీజన్స్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యతని పొందున్నట్లు మనకి తెలుస్తుంది. అయితే మనం కొన్ని పేర్లు చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుందమ్మా. ఎవరిది? మన కాకతీయ రూలర్స్ రుద్రదేవ, మహాదేవ, ప్రతాపరుద్ర. ఈ నేమ్స్ అన్ని ఎవరిని ఇండికేట్ చేస్తున్నాయమ్మా? శివాని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఈ రూలర్స్ నేమ్స్ చూస్తే. రుద్రదేవ, మహాదేవ, ప్రతాపరుద్ర. ఇప్పుడు మీరు చూడండి, చాలామంది చూస్తే బాలాజీ, శ్రీనివాస, వెంకటేష్, వెంకట్, ఇవన్నీ ఎవరిని ఇండికేట్ చేస్తున్నాయి? లార్డ్ వెంకటేశ్వర. అంటే మనకి ఒక దేవుడు ఎక్కువ ప్రాముఖ్యాన్ని పొందాడు ఒక కాలంలో, ఒక సమాజంలో అని చెప్పడానికి మనకి ముఖ్యమైన ఆధారం ఏంటంటేనమ్మా, ఆ దేవుడి పేర్లు ఎక్కువ మంది పెట్టుకుంటారమ్మా. ఇప్పుడు సాయిబాబా ఎక్కువ ప్రామినెన్స్ అనుకోండి, సాయి లక్ష్మి, సాయి కిరణ్, ఇట్లా ఆరి గట్టిమై పాయింట్. అందుకే మనం చూసినట్టయితే మనకి వసుదేవుడు కృష్ణుడు మనకి భాగవత మతం వచ్చినప్పుడు ఎట్లమ్మా? ఎస్. అలాగే మనకి ఈ రాజుల పేర్లు మనకు చూస్తుంటే రుద్రదేవ, మహాదేవ, ప్రతాపరుద్ర, ఈ నేమ్స్ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శైవిజం. రైట్ ఆఫ్ ద పాయింట్. దీస్ నేమ్స్ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శైవిజం. అంటే శైవిజం తాలూకా ప్రాముఖ్యత ఎట్లా ఉంది ఈ కాలంలో అన్నది మనం ఈ నేమ్స్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. నేమ్స్ ఇండికేట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ శైవిజం. అయితే మనకి ఈ కాకతీయుల కాలం నాటి శాసనాలు మనం చూసినట్టయితే, శాసనాలు అంటే తెలుసు కదమ్మా, శాసనం అంటే రిటర్న్ రికార్డ్ ఆన్ హార్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్క్రిప్షన్.
Written record on hard surface is called as inscription. To study of the inscriptions are epigraphy. అయితే మనకి ఈ కాకతీయుల శాసనాలు మనం చూసినట్టయితే సో మనకి ఏం తెలుస్తుంది అంటే వైష్ణవ మతాన్ని అనుసరించేవారు లేరు అని ఏం లేదమ్మా. ప్రజలు వైష్ణవ మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ, వైష్ణవిజాన్ని అనుసరిస్తున్నప్పటికీ శైవ మతమే ప్రథమ స్థానాన్ని పొందింది. రైట్ ఆన్ ద పాయింట్. దో ద పీపుల్ వర్షిప్డ్ ది వైష్ణవిజం, బట్ ద శైవిజం ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. శైవిజం ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకుంది. సో ఎలా చెప్తాం ఈ పాయింట్? కాకతీయ కాలం నాటి శాసనాలని చూస్తుండే. అంతేకాకుండా మనకి కాకతీయుల కాలం నాటి దేవాలయాలు చూసినా కూడా మనకు తెలుస్తుందమ్మా. ఎందుకంటే అధిక సంఖ్యలో కాకతీయుల కాలం నాటి దేవాలయాలు శివాలయాలమ్మా. శివ టెంపుల్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ శివ టెంపుల్స్. కాకతీయుల కాలంలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ శివ టెంపుల్స్. కాకతీయ కాలంలో ఎక్కువగా మనకి శివాలయాలు. అయితే మనం చూసుకున్నట్టయితే కొన్ని చూద్దాం. రుద్రేశ్వర టెంపుల్, గణపేశ్వర, రుద్రేశ్వర, గణపేశ్వర, కామేశ్వర, కోటేశ్వర. ఇవన్నీ మనకి కాకతీయుల కాలంలో ఉన్నటువంటి టెంపుల్స్ అమ్మా. ఈ టెంపుల్ పేర్లు చూస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఇవన్నీ శివ టెంపుల్స్ అని. సో కాకతీయుల కాలంలో మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ ఆర్ శివ టెంపుల్స్. అండ్ రుద్రేశ్వర, గణపేశ్వర, కామేశ్వర, కోటేశ్వర, ఇట్లాంటి టెంపుల్స్ అన్నీ మనకి ఉన్నాయి. అయితే మనం చూస్తే ఇక్కడ చాలామంది మీకు బయటన వినే ఉంటారమ్మా. నేమ్స్ ఉన్నాయి కదా, రుద్రేశ్వర నేమ్ మనకు అక్కడ, ఎక్కడ రుద్రుడు, ఎక్కడ మనకు అక్కడ. ఇప్పుడు కూడా మీరు చూస్తే కామేశ్వరరావు, కోటేశ్వర్ ఇట్లాంటివి ఉంటాయి. అయితే మనకేంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, వీటిని ఒక్క వ్యక్తి యొక్క చనిపోయిన పూర్వీకుల పుణ్యం కొరకు కానీ లేదా బ్రతికున్న వారి పుణ్యం కొరకు కానీ ఆలయాలలో వాళ్ళ పేరుతో లింగాలని ప్రతిష్ఠించేవారమ్మా. అంటే ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఆలయాల్లో ఈ లింగాలు ఉంటాయి కదమ్మా, ఈ లింగాన్ని ఎట్లా ప్రతిష్ఠించాలంటే ఒక వ్యక్తి యొక్క, ఇప్పుడు ఎక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ తాతగారు చనిపోయారు అతని పేరు మీద కానీ, లేదా బి అనే వ్యక్తి ఉన్నాడు, అతని పేరుకు పుణ్యం కొరకు కానీ ఈ లింగాలను వాళ్ళ పేర్లతో ప్రతిష్ఠింపజేసేవారు. అర్థమైందమ్మా? లింగాస్ ఎట్లా వాళ్ళ నేమ్స్తో ఇన్స్టాల్ చేసేవారు. దాని పేరు మీదే ఇక్కడ కామేశ్వర, కోటేశ్వర అని పేర్లు వచ్చాయి. ఓకేనా? లింగాస్ వర్ ఇన్స్టాల్డ్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఎవరు బ్రతుకున్న వాళ్ళ పేర్లు అయి ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి యొక్క చనిపోయిన వారు. ఇప్పుడు మా తాత చనిపోయాడు, అతనికి పుణ్యం రావాలంటే నేను అతని పేరు మీద ఒక లింగ ప్రతిష్టాపన చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ మా తాత పేరు సపోజ్ కామేశ్వర అనుకోండి, కామేశ్వర ఆలయం, లేదా కోటేశ్వర అంటే కోటేశ్వర ఆలయం. క్లియర్ అమ్మా? అంటే ఈ లింగాలను ఎట్లా ప్రతిష్ఠింప చేశారంటే బ్రతికున్న వారి పుణ్యం కొరకైనా, లేదా బ్రతికున్న వారు వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరో వాళ్ళ పుణ్యం కొరకైనా లింగాలను ప్రతిష్ఠింప చేశారు. ఇప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, అప్పుడప్పుడు దానాలకు వచ్చినప్పుడు టెంపుల్స్కి మనం ఏం చేస్తాం, మన చనిపోయిన తాత పేరు ముత్తాత పేరు మీద ఒక 10,000 రూపాయలు దానం చేయడం అట్లాంటివి చేస్తాం. అప్పుడు వాళ్ళు అక్కడ ఇన్స్క్రిప్షన్ మీద లిఖిస్తారు. అక్కడ ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి? రిటన్ రికార్డ్ ఆన్ హార్డ్ సర్ఫేస్. ఇట్లా దీని వలన ఈ పేర్లు చూస్తుంటే రుద్రేశ్వర, గణపేశ్వర, కామేశ్వర, కోటేశ్వర ఈ పేర్లు చూస్తుంటే మనకేమర్థమవుతుందంటే ఈ లింగాల్ని ఈ మనుషుల పేర్లతో వాళ్ళ పుణ్యం కోసం దేవాలయాల్లో ప్రతిష్ఠించేవారు. దానివలన మనకి వాళ్ళ పేర్లతోనే పిలవడం అనేది జరిగింది. ఏదేమైనా ఇవన్నీ ఏ ఆలయాలు? శివాలయాలు. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుందమ్మా? సో ఆ రోజుల్లో శైవం అనేది ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది అని మనకు తెలుస్తుంది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆ రోజుల్లో ఒక కొత్త ఇది వచ్చిందమ్మా, ఒక కొత్త నానుడి. ఏంటా నానుడు అంటే, ఒక తటాకం అంటే పాండ్, చెరువు, ఒక తటాకం నిర్మిస్తే నీకు ఎంత పుణ్యం వస్తుందో నీకు అంతే పుణ్యం
ఒక దేవాలయాన్ని నిర్మిస్తే వస్తుంది అనేది ఒక నానుడు ఉండేదమ్మా. తటాకం ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ ఏంటమ్మా, చెరువు, పాండ్ లాగే ఒక టెంపుల్ని. తటాకం అంటే మనకి ఇప్పుడు మనకు చూసారా, కాకతీయుల కాలంలో ఎక్కువ ఏముంటాయి, తటాకాలే ఉంటాయి. మనకి ఎక్కడ చూసినా అక్కడ వాటర్ ఎక్కువగా, ఎందుకంటమ్మా వాళ్ళు చెరువులు తవ్వించారు. సో ఆ రోజుల్లో కాన్సెప్ట్ ఏంటంటే చెరువు తవ్వించడం అనేది ఒక పుణ్య కార్యక్రమం. సో మీరు చెరువు తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో టెంపుల్ కడితే అంతే పుణ్యం వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ అమ్మా. సో కాబట్టి వాళ్ళు ఎక్కువ టెంపుల్స్ నిర్మించేవారు. రైట్ ఆన్ ద పాయింట్. తటాక నిర్మాణం వలనే ఆలయ నిర్మాణం కూడా ఒక పుణ్యప్రదమైన కార్యం. అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఎంతైతే ఏమో పుణ్యం వస్తుందో, సేమ్ ఒక వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఒక లేక్ కన్స్ట్రక్ట్ చేస్తే అంతే పుణ్యం వస్తుంది అని ఈ కాలంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా. అందుకే మీరు చూసారనుకోండి, మీరు కాకతీయుల కాలం అంటే మీరు వరంగల్ హనుమకొండ వెళ్ళిపోయారనుకోండి, ఎక్కడ చూస్తే అక్కడ తటాకాలు ఉంటాయి, ఎక్కడ చూస్తే అక్కడ టెంపుల్స్ ఉంటాయి. ఎస్ అమ్మా. అయితే ఇంతేకాకుండా చాలామంది ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పర్సన్స్, వాళ్ళు ఏంటంటే కొత్త రకమైన కాన్సెప్ట్స్ తీసుకొచ్చారమ్మా. ఏంటంటే అవి దేవునికి దివ్యలు సమర్పించడం, దేవునికి దివ్యలు సమర్పించడం, దీపాలు పెట్టడం, లైట్స్, దీపాలు పెట్టడం, ఇవన్నీ మనం ఇంట్లో చేస్తుంటాం. ఇది ఎట్లా మనం జనరల్గా దేవుడి మీద డివోషన్, భక్తి, ఏ దేవుడి మీద అయితే మనకి డివోషన్ ఉంటుందో ఆ దేవుడికి మనం దివ్యలు వెలిగించడం, లైట్నింగ్, దీపాలు వెలిగించడం, ఇవన్నీ మనకి అంబికా దర్బార్ బత్తి వెలిగించడం, లేదా మనకి ఆయిల్ పోసి నూనె పోసి వెలిగించడం, ఇట్లా భక్తిపూర్వక కార్యక్రమాలు మనకి కనబడుతున్నాయి మా కాలంలో. కాకతీయుల కాలంలో వ్యక్తులు అనేకులు ఏం చేసేవారంటే, పీపుల్ ఏం చేసేవారంటే భక్తిపూర్వకంగా దేవునికి దివ్యలు, దీపాలు సమర్పించినట్లు మనకి ఎట్లా తెలుస్తుంది ఈ విషయాలు? శాసనాల ద్వారా తెలుస్తుందమ్మా. కాకతీయుల శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తుంది. కాకతీయుల శాసనాల ద్వారా మనకి ఈ విషయం తెలుస్తుంది, ఇన్స్క్రిప్షన్స్. క్లియర్? అయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే విశ్వేశ్వర శంభు అనే ఒక మఠాధిపతి ఉన్నాడమ్మా. మఠాధిపతి విశ్వేశ్వర శంభు ఒక మఠాధిపతి ఉన్నాడు. ఇతను గోలకి మఠం, అలాగే శైవ మఠం, అలాగే శైవ మఠం, ఈ మఠాలకి ఇతను మఠాధిపతమ్మ. ఎవరు? విశ్వేశ్వర శంభు, విశ్వేశ్వర శంభు. అయితే ఇతను ఏం చేశాడంటే, ఈ మఠాధిపతి మనకి ఈ గణపతి దేవుడు, మనకి కాకతీయుల కాలంలో ఉండే గణపతి దేవుడు, రుద్రమదేవికి వీళ్ళిద్దరికి శివదీక్షనిచ్చి శివోపాసనలో ప్రవేశాన్ని కల్పించాడమ్మా. శివదీక్షనిచ్చి శివోపాసనలో ప్రవేశాన్ని కల్పించాడు. శివోపాసనలో ప్రవేశాన్ని కల్పించాడు. ఎస్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూ హ్యావ్ టు యాడ్ దిస్ పాయింట్. ఓకేనా? గోలకి మఠం, శైవ మఠం మఠాధిపతి అయినటువంటి విశ్వేశ్వర శంభు ఎవరికి? గణపతి దేవుడికి, రుద్రమదేవికి శివదీక్షనిచ్చి శివోపాసనలో ప్రవేశం కల్పించాడు. అయితే మనకి మన రుద్రమదేవి షీ ఇష్యూడ్ ఏ మల్కాపురం ఇన్స్క్రిప్షన్ అమ్మా. మల్కాపురం ఇన్స్క్రిప్షన్. రుద్రమదేవి ఇష్యూడ్ మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్. 1261 1261లో మల్కాపురం శాసనాన్ని రుద్రమదేవి ఇష్యూ చేసిందమ్మా. అయితే ఈ శాసనం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, మల్కాపురం ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకేం తెలుస్తుందంటే, విశ్వేశ్వర శంభు ఉన్నాడు కదా,
విశ్వేశ్వర శంభుకి కొన్ని గ్రామాలను ఈమె దానం చేసినట్టు తెలుస్తుందమ్మా. అంటే రుద్రమదేవి డొనేటెడ్ సమ్ విలేజెస్ టు ది విశ్వేశ్వర శంభు. రుద్రమదేవి డొనేటెడ్ సమ్ విలేజెస్ టు ది విశ్వేశ్వర శంభు. విశ్వేశ్వర శంభు. అయితే మనకి ఈ శివోపాసన అని మనం చెప్పుకున్నాం కదా, ఎవరికి? గణపతి దేవాకి అండ్ రుద్రమదేవికి శివోపాసనలో ప్రవేశం కల్పించాడని చెప్పి ఎవరు? విశ్వేశ్వర శంభు. అయితే అంతకు ముందు మనకు జరిగింది ఏంటంటేనమ్మా, ఈ శైవ మతం, శైవిజం అనేది ఇక్కడ ఆంధ్రలోకి రాకముందు ఇది మనకు చేది రాజ్యంలో ఉండేదమ్మా. చేది రాజ్యంలో చాలా చాలా స్ట్రాంగ్గా ఉండేది. అంటే ఎక్కువ మంది పీపుల్ దీన్ని ఫాలో అయ్యేవారు. శైవ మతం చేది దేశంలో ప్రజానురక్తి పొందిన తర్వాత ఆంధ్రదేశానికి వ్యాప్తి చెందింది. ఈ శైవ మతం అనేది ఎక్కడమ్మా? మనకి చేది. మీరు గమనించారా? మనం ఇట్లా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇండో గ్రీక్, సెకాస్, పార్థియాన్స్, కుషాన్స్ ఒక పక్క రూల్ చేస్తే, ఇంకో పక్క సుంగా డైనాసిటీస్, కన్వా డైనాసిటీ, శాతవాహన డైనాసిటీ, చేది డైనాసిటీ. చేది అంటే మనకి ఈ చేది డైనాసిటీ అనేది మనకి పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో మనం చూసుకున్నామా, కళింగాన్ని పరిపాలించారు వీళ్ళు. ఇక్కడ ముఖ్యంగా ఈ శైవ మతం ప్రజానురక్తి పొందింది. అంటే పీపుల్ ఎక్కువగా ఏ మతాన్ని తీసుకునేవారు? ఈ ఒరిస్సా ఈ ప్రాంతంలో, కళింగ ప్రాంతంలో చేదిలో ఉండే, చేది రాజ్యంలో ఉండే ప్రజలు శైవ మతాన్ని తీసుకున్నారు. తర్వాత ఈ శైవ మతం మెల్లగా ఆంధ్రదేశానికి వ్యాప్తి చెందింది. ఇవన్నీ ఎప్పుడమ్మా? ఈ శివోపాసన తీసుకోక ముందు జరిగినటువంటి విశేషాలు నేను మీకు చెప్తున్నాను. మల్కాపురం ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకేం తెలిసిందని. ఓకేనా? ఇష్యూడ్ బై రుద్రమదేవి. క్లియర్? ఆంధ్రదేశానికి వ్యాప్తి చెందింది. అయితే మందారం అనే ఒక గ్రామం దగ్గర, మందారం అనే ఒక విలేజ్లో మనకి శివ టెంపుల్, శివ దేవాలయం, సన్యాసుల ఆశ్రమం అనే రెండింటిని, సన్యాసుల ఆశ్రమం, శివ టెంపుల్ అనే ఒకటి, తర్వాత సన్యాసుల ఆశ్రమం అనేది మఠం. పైది టెంపుల్, కింద మఠం. ఈ రెండు విశ్వేశ్వర శంభు కట్టించినట్టు మనకు తెలుస్తుందమ్మా. విశ్వేశ్వర శంభు కట్టించినట్లు మనకి తెలుస్తుంది. క్లియర్ అమ్మా? క్లియర్? ఎస్. ఎక్కడ? మందారం అనే గ్రామంలో. సో కాబట్టి ఇప్పుడు మనం ముందుకు రావాలి. కాబట్టి ఈ మల్కాపురం ఇన్స్క్రిప్షన్లో రుద్రమదేవి 1261లో ఇన్స్క్రిప్షన్లో ఏం చెప్పిందంటే, సో నేను విశ్వేశ్వర శంభుకి కొన్ని గ్రామాలను దానం చేస్తున్నాను. ఆ తర్వాత ఏమైంది? వీళ్ళకి శివదీక్షనిచ్చి శివోపాసనలో రుద్రమదేవిని కూడా ప్రవేశం కల్పించడం జరిగింది. ఇది పాయింట్ అమ్మా. ఎస్. అంతేకాకుండా ఇక్కడ మనకు చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, మనకి ఇక్కడ గర్భిణీ స్త్రీలకు పురుడు పోసుకోవడానికి, అలాగే రోగులకు చికిత్స కోసం, గర్భిణీ స్త్రీలకు అంటే ప్రెగ్నెంట్స్కి పురుడు పోసుకోవడం కోసం, అలాగే రోగులకు చికిత్స కొరకు, వీళ్ళ కొరకు అంటే ఇది చాలా ప్రత్యేకమైన ఆసక్తికరమైన విషయమా. వీళ్ళ కొరకు మందిరాలు ఉపయోగించారమ్మా. మందిరంలో వీళ్ళకి హాస్పిటల్స్ లాగా ఉపయోగపడ్డాయి. ఎవరికి? గర్భిణీ స్త్రీలకు, అలాగే రోగులకు. ఈ పాయింట్ కూడా మనకి రుద్రమదేవి మల్కాపురం ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలమ్మా. ఈ శైవ మఠాలు, శైవ ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి తమ మత శాఖలకు సంబంధించిన విద్యా విషయాలు మాత్రమే కాకుండా, ఓన్లీ ఎడ్యుకేషనల్ థింగ్స్ అవి కాకుండా, ఎడ్యుకేషనల్ రిలీజియస్ థింగ్స్ ఇవి మాత్రమే కాకుండా, విశాల హృదయంతో ఆ మఠాలు, మందిరాలు ఎలాగయ్యమ్మా? ప్రజా ప్రయోగ కార్యక్రమాలకు ఉపయోగపడేట్లు జరిగాయి. అంటే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఎట్లా? ఇదిగో పాయింట్ రాయాలా? రాసుకో. శైవ మఠాలు తమ మత శాఖలకు సంబంధించిన విద్యా విషయాలతో గడుపుట
తోనే సరిపెట్టుకొనకుండా, గడుపుడుతోనే సరిపెట్టుకొనుకోకుండా, ఎస్, అంటే నాట్ ఓన్లీ రిలీజియస్ అండ్ ఎడ్యుకేషనల్ థింగ్స్ ఏమ్మా, దాటితోనే కాకుండా బట్ ఆల్సో ఏం ఫెసిలిటేట్ చేశారు వాళ్ళు? ప్రజా ప్రయోగ కార్యక్రమాలకి వాటిని మందిరాలని మఠాలని ఉపయోగించారు. సరిపెట్టుకొనకుండా విశాల హృదయంతో ప్రజా ప్రయోగ కార్యక్రమాలు చేపట్టేవారు. ఎక్కడ? శివాలయాల్లో, శైవ మఠాల్లో. క్లియర్? శైవ మఠాలయాల్లో, శివాలయాల్లో. అంటే మనకు ఒక పాయింట్ ఏంటంటే, సో శివాలయాలు, శైవ మఠాలు మనకి ఏంటమ్మా ఇట్లా హాస్పిటల్స్ లాగా కూడా అవి మనకు ఉపయోగపడ్డాయి. అంటే అది మనకి సో టూ మచ్ ఇంకా మనం బ్రాడ్ లాగా, అంటే విశాల హృదయంతో మనం చేసినట్టు ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అయితే పైన చెప్పబడిన ఇవన్నీ మనకి రాజుల, ప్రజల మతాభిప్రాయాలతో పాటు ఒక కొత్త విషయం మనకి లైమ్ లైట్లోకి వచ్చిందమ్మా. ఏంటంటే వ్రతాలను చేయడం కూడా ప్రజాదరణ పొందింది. అక్కడి నుంచి వ్రతాలు చేయడం మనం ఇప్పుడు చూస్తుంటాం, వ్రతం చేస్తుంటారు, సత్యనారాయణ వ్రతం ఇట్లాంటివి మీరు విన్నారు కదా. వ్రతాలు చేయడం అనేది ఈ కాలంలో ప్రజాదరణ పొందిందమ్మా, ప్రజాదరణ పొందింది. వ్రతాలు చేయడం అనేది, వ్రత కాన్సెప్ట్ కూడా ఏమైందమ్మా, వ్రత కాన్సెప్ట్ కూడా మనకి అదే మనం వేదిక్ పీరియడ్లో చూసాం అనుకోండి, ఇట్లాంటి కాన్సెప్ట్లు ఏం లేవు. మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూసాం అనుకోండి, ఓన్లీ మనకేంటి చాంటింగ్ ద శ్లోకాస్ అండ్ మంత్రాస్ అండ్ ప్రేయర్స్ అండ్ భజనాస్. లేటర్ వేదిక్ పీరియడ్లో చూస్తే మనకు యజ్ఞయాగాలు, ఇలాంటివన్నీ సంస్కారాలు ఇవన్నీ ఉండేవి. కానీ ద న్యూ కాన్సెప్ట్ వ్రత అనేది ఇక్కడ ప్రజాదరణ పొందమ్మా. మనం కూడా ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తుంటారు సత్యనారాయణ వ్రతం, లక్ష్మీనారాయణ వ్రతం, లక్ష్మీ వ్రతం ఇట్లాంటివన్నీ. సో వ్రతాలు ఈ కాలంలో ప్రజాదరణ పొందాయి. ఎస్. అయితే ఇప్పుడు ఏం రాయాలంటే పైన చెప్పబడిన రాజుల, ప్రజల మతాభిప్రాయాలతో పాటు ఏంది కొత్తగా వ్రతాలు ప్రజాదరణ పొందాయి. ఎస్. అయితే మనకి కాకతీయుల కాలంలో ముఖ్యమైన వ్రతాలు ఏంటి? కాకతీయుల కాలంలో అంటే ఇది మనకి కాకతీయుల శాసనాల ద్వారా తెలుస్తుందమ్మా, ఇన్స్క్రిప్షన్స్ ద్వారా. ఏంటి అంటే మనకి లక్ష్మీనారాయణ వ్రతం, లక్ష్మీనారాయణ వ్రతం, లక్ష్మీనారాయణ వ్రతం, జలశయన వ్రతం, జలశయన వ్రతం. ఈ రెండు వ్రతాలు, ఇంకా చాలా ఉన్నాయి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ వ్రతాలు మనకు ఆ కాలంలో. అయితే మనకి హేమాద్రి అనే మనకి ఒక స్కాలరు ఉండేవాడు. ఇతను యాదవ మహాదేవ ఉన్నాడు కదా, అతనికి మంత్రి కూడా ఇతను. హేమాద్రి యాదవ మహాదేవుడు ఉన్నాడు కదా, మహాదేవ మనకి కాకతీయుల కాలంలో యాదవ మహాదేవకి మంత్రి అండ్ ఈ వాజ్ అ స్కాలర్ హేమాద్రి. మరి యాదవ మహాదేవ ప్రిలిమ్స్లో చదువుంటారు. ఈ యాదవ మహాదేవ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని రాశాడమ్మా. చతుర్వర్గ చింతామణి, చతుర్వర్గ చింతామణి, చతుర్వర్గ చింతామణి. ఇందులో ఇతను వ్రతఖండం అనే ప్రాకరణాన్ని పొందుపరిచాడు. వ్రతఖండం, వ్రతఖండం అనే ప్రాకరణాన్ని పొందుపరిచాడు. అంటే మనకి వ్రతానికి సంబంధించిందమ్మ. హేమాద్రి యాదవ మహాదేవ మంత్రి హేమాద్రి. ఇతను వ్రతఖండం అంటే ఏముంటాయమ్మా అందులో మనకి వ్రతం చేసేటప్పుడు ఉండవలసిన, ఆచరించవలసిన రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ ఉండే. అంటే ఇది ప్రాముఖ్యాన్ని, ప్రాచుర్యాన్ని పొందింది అని ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. ఏంటి వ్రతం అనేది? చతుర్వర్గ చింతామణి. చూడండి ఇక్కడ హేమాద్రి రాసిన చతుర్వర్గి చింతామణిలో ఏ ప్రాకరణ ఉంది? వ్రతఖండం అనే ప్రాకరణాన్ని పొందుపరిచాడు. వ్రతఖండం అనే ప్రాకరణ ఎక్కడ పొందుపరిచాడమ్మా? హేమాద్రి తన గ్రంథమైన చతుర్వర్గ చింతామణిలో. అయితే ఈ వ్రతఖండం అనే ప్రాకరణం అనేది ఒక పార్ట్ చతుర్వర్గ చింతామణిలో. ఇంకా చాలా ప్రకరణాలు ఉన్నాయి. ఈ ప్రకరణంలో దేనికోసం రాయబడింది? వ్రతం కోసం చెప్పబడింది ఏమా, వ్రతం. సో ఇంకా మిగతా ప్రాకరణాల్లో మనం చూసుకున్నట్టయితే దానాలు, తీర్థం, దానాలు, తీర్థం, మోక్షం అనేవి మిగతా ప్రకరణంలో పొందుపరచబడ్డాయమ్మా. దానం అంటే మీకు తెలుసు కదా, దానాలు. తీర్థం, తీర్థం అంటే మీకు తెలుసు. మోక్షం అంటే తెలిసిన విషయమే ఏమ్మా. దానం, తీర్థం, మోక్షం, మోక్షం ఇవన్నీ ఎక్కడ రాయబడ్డాయి? మిగతా ప్రకరణలో పొందుపరచబడ్డాయి. సో యాదవ మహాదేవ మంత్రి అయినటువంటి హేమాద్రి పేరు మీద హేమద్ పంతి,
హేమద్ పంతి అనే ఒక వాస్తు శిల్పకళా రీతి కూడా ఉందమ్మా. వాస్తు శిల్పకళా రీతి అంటే మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. హేమద్ పంతి, హేమాద్రి పేరు మీదే మనకి ఒక వాస్తుకళ రీతి ఒకటి ఉంది, దాని పేరు హేమద్ పంతి. అయితే మనకి ఇదే కాలంలో మనం చూసినట్టయితే కాకతీయుల కాలంలో మనకి 12వ శతాబ్దంలో బసవ లేదా బసవన్న అనే పేరు మనం ప్రిలిమ్స్లో విన్నాం. బసవ లేదా బసవన్న. ఇతను కర్ణాటకలో, అలాగే మల్లికార్జున పండితారాధ్యుడు ఆంధ్రాలో. వీళ్ళు వీరశైవం అనే ఒక మతాన్ని స్టార్ట్ చేశారు. వీరశైవం శాఖ ఎక్కడ? విత్ ఇన్ ద శైవిజంలో వీరశైవం. కాకతీయుల పాలనా కాలంలో 12వ శతాబ్దంలో బసవన్న కర్ణాటకలో, అలాగే మల్లికార్జున పండితారాధ్యుడు ఆంధ్రాలో వీరశైవాన్ని స్థాపించాడు. ఏమ్మా, అయితే మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఈ బసవన్న తాలూకా బోధనలు కానీ లేదా మల్లికార్జున పండితారాధ్యుడు తాలూకా బోధనలు కానీ, అంటే వీరశైవం పట్ల వీళ్ళ బోధనలు మనకు తెలియాలి అంటే పాల్కూరికి సోమనాథుడి రచనలు చదవాలమ్మా. పాల్కూరికి సోమనాథుడు రచనల్లో మనకి తెలుస్తుంది. అంటే మనకి శైవిజంలో చాలా సెక్టులు ఉన్నాయమ్మా. కపాలిక, కాలముఖ, పశుపాత ఇవన్నీ. కానీ 12వ శతాబ్దంలో వచ్చినటువంటి కొత్త శాఖ ఏంటంటే వీరశైవ శాఖ. వీరశైవిజం, బసవన్న లేదా బసవన్న మరియు పండితారాధ్యం తాలూకా బోధనలు, టీచింగ్స్ ఎక్కడున్నాయమ్మా? ఎక్కడితో కనబడతాయి? మనకి పాల్కురికి సోమనాథుని రచనల్లో ఇవి కనబడతాయి. అక్కడ మనకు చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటని. అయితే మనకి అవన్నీ పక్కన పెడితే మనకి ముఖ్యంగా వీరశైవంలో మనం ముక్తి పొందాలి అంటే శివభక్తి ఒక్కటే మార్గం అని వీళ్ళు చెప్పారమ్మా. నొక్కి ఒక్కనించారు. ఎవరు? వీళ్ళు ఎవరైతే బసవన్న, మల్లికార్జున పండితరాజు ఉన్నాడో, సో వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు ముక్తి పొందాలి అంటే శివభక్తి ఒక్కటే మార్గం అని చెప్పడం జరిగిందమ్మా. ఇది వీరశైవంలో మెయిన్ కాన్సెప్ట్. ఏంటి? ముక్తిని పొందుటకు శివభక్తి ఒక్కటే, అంటే శివుడి పట్ల డివోషన్ ఉండడం ఒక్కటే ముఖ్యమని వీళ్ళు చెప్పారు. అంటే మనకేంటి, కంప్లీట్గా మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని ప్రార్థించాలి, ఎవరిని ప్రే చేయాలంటే కంప్లీట్గా మీరు శివుడిని నమ్మాలి 100%. అప్పుడు మీకు ముక్తి కలుగుతుంది అని వీరశైవిజం చెప్తుందమ్మా. అయితే మనకి ఆ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఈ శివ కేశవుల్లో ఎవరు శ్రేష్ఠులు అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అయిందమ్మా. అంటే శివుడా కేశవుడా అని. శివ కేశవులలో ఎవరు శ్రేష్ఠుడు అని మనకి ఈ శైవిజం అలాగే ఈ వైష్ణవిజం వాళ్ళ మధ్య ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. అంటే ఏంటమ్మా, అభిప్రాయ భేదాల్లో కొంచెం దీనివల్ల మానసిక కల్లోలం ఏర్పడేది. అంటే దేవుడు శివుడా లేకపోతే వైష్ణవ, ఎవరు ఇక్కడ శ్రేష్ఠులు అని. అయితే దీనికి తిక్కన, మీరు తిక్కన తెలుసు కదమ్మా, నన్నయ్య తిక్కన, 14వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన ఇక్కడ మనకు ఒక గ్రంథాన్ని రాశాడమ్మా. హరినాథ తత్వ ప్రాశస్త్యం. ఇతను తిక్కన హరినాథ తత్వ ప్రాశస్త్యాన్ని ఉద్బోధించాడు. అంటే ఏమని? ఇద్దరు సమానులే అని హరినాథ తత్వ ప్రాశస్త్యాన్ని బోధించాడు. ఇది మనకి ఈ కాకతీయుల కాలంలో మనకి మత పరిస్థితులమ్మ. సో ఎక్కువగా మనం చూసినట్టయితే శైవ మతం గురించే ఉంది ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఎక్కువగా. సో కాబట్టి ఒకవేళ శైవ మత ప్రాముఖ్యత అడిగినా కూడా
మీరు మ్యాక్సిమం ఇదే ఆన్సర్ రాయాలి, 1-2 పాయింట్స్ తప్ప. ఏమా అదే మనకి సో ఈ 3 మతాలు మనకి జైన మతం, వైష్ణవ మతం, అలాగే శైవ మతం, ఈ 3 వర్ధిల్లినప్పటికీ శైవ మతం అత్యంత ప్రముఖమైన స్థానాన్ని పొందినట్లు మనకి కాకతీయుల శాసనాల ద్వారా, అలాగే కాకతీయుల దేవాలయాల ద్వారా మనకు తెలుస్తుంది. ఎలా అమ్మా? కాకతీయుల శాసనాల ద్వారా, అలాగే కాకతీయుల దేవాలయాల ద్వారా మనకు తెలుస్తుంది. అమ్మా వైష్ణవిజం, జైనిజం అండ్ శైవిజం 3 వర్ధిల్లినప్పటికీ ఏంటమ్మా శైవం ప్రథమ స్థానాన్ని ఆక్రమించినట్టు మనకి కాకతీయుల శాసనాలు మరియు కాకతీయుల దేవాలయాల ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇట్లా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి.